ముందుగా ఈరోజు మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్లో అదేవిధంగా డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ బోర్డు మెంబర్గా పనిచేశారు. ఇక మన ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి నరేంద్ర మోడీ గారి దగ్గర కూడా టీం మెంబర్గా పనిచేశారు. ఆయనే తురక నరసింహ గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు సార్? బాగున్నా, హ్యాపీ. ఈరోజు మహిళా దినోత్సవం. అవును. అందుకే ముఖ్యంగా ప్రధానంగా మీతో మాట్లాడడానికి కూడా మేము పిలవడం జరిగింది. సో ముందుగా మహిళా దినోత్సవం అనేది అసలు ఎలా స్టార్ట్ అయింది అంటే ఏం చెప్తారు సార్? ఏం లేదమ్మా, మధ్యయుగ కాలం తర్వాత ఇంగ్లాండ్లో పారిశ్రామిక విప్లవం, ఇండస్ట్రియల్ రివల్యూషన్ రావడం ఫలితంగా స్పెయిన్, పోర్చుగల్, జర్మనీ, తర్వాత అమెరికా ఇలాంటి దేశాలలో, ముఖ్యంగా యూరోపియన్ దేశాలలో పారిశ్రామికీకరణ జరిగిన తర్వాత చాలా కంపెనీలు, ఫ్యాక్టరీలు, కంపెనీలు, రకరకాల కంపెనీలు వచ్చినాయి. తర్వాత వీళ్ళు యూరోపియన్ కంట్రీస్, స్పెయిన్, పోర్చుగల్, ఇంగ్లాండు, ఫ్రాన్స్ ఇటువంటి దేశాలు మన ఆసియా కంట్రీల మీద, ఆఫ్రికా కంట్రీల మీద వాళ్ళు వలస రాజ్యాలు ఏర్పరచుకొని ఇక్కడ ఉత్పత్తులని, ఇక్కడ రా మెటీరియల్ తీసుకుపోయి అక్కడ తయారు చేయడం, లేకపోతే ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టి ఇక్కడ తయారు చేయడం చేసుకున్న తరుణంలో వాళ్ళకు మనుషులు కావాలి పనిచేయడానికి. వాళ్ళకి ఏముంది, పెట్టుబడిదారు వ్యవస్థ, వాళ్ళకి ఆదాయాలు కావాలి, లాభాలు కావాలి. ఈ మనుషులు మరి ఇక్కడ పనిచేసే వాళ్ళు అవుతుంది, మహిళలు అవుతుంది, వాళ్ళ యొక్క సంక్షేమము, వాళ్ళ పనితనము, మరి పని యొక్క గంటలు అవుతుంది, వారి యొక్క ఆరోగ్యం అవుతుంది, ఇవన్నీ పట్టించుకోవరు. వాళ్ళకైనా ఉత్పత్తి కావాలి, లాభాలు కావాలంట. దాని ఫలితంగా ఏంటంటే చాలా దేశాల్లో కూడా మహిళలకు హక్కులు కావాలి, లేకపోతే పురుషులకు సమానంగా వీళ్ళకు వేతనాలు కావాలని, లేకపోతే పీస్ రేట్ వీళ్ళు ఎంత చేస్తారో అంత ఫలితం కావాలని, ఇట్లా రకరకాలుగా ఉద్యమాలు జరుగుతున్నాయి మహిళలకు సపోర్ట్గా. ఆ ఫ్యాక్టరీలు అవుతుంది, ట్రేడ్ యూనియన్స్ అవుతుంది, అది ఉంది. దాని తర్వాత అమెరికాలో 1908లో న్యూయార్క్లో అక్కడ ఒక ఉద్యమం జరిగింది. అక్కడ ప్రభుత్వం కూడా ఆ రోజు 1919 అనుకుంటా, మింటో మార్ల సంస్థలు ఇక్కడ పెట్టినప్పుడు అదే తరుణంలో ఇంగ్లాండ్లో అవుతుంది, అక్కడనే అవుతుంది 1909లో మహిళా దినోత్సవంగా ఆ యొక్క దేశం, ఆ యొక్క రాష్ట్రాలు ప్రకటించినాయి. తర్వాత 1975లో యుఎన్ఓ, ఐక్యరాజ్య సమితి, యునైటెడ్ నేషనల్ ఆర్గనైజేషన్, ఇప్పుడు మిగతా మానవ హక్కుల దినోత్సవం అవుతుంది, తర్వాత కార్మిక దినోత్సవం అవుతుంది. ఆ విధంగానే మహిళా దినోత్సవం కూడా ప్రకటించడం జరిగింది మార్చి 8, 1975లో. అప్పటి నుంచి ప్రతి ఒక్క సంవత్సరం ప్రపంచం మొత్తం మీద ప్రపంచ మహిళా దినోత్సవం జరుపుకుంటారు. ఎందుకంటే వీళ్ళకి సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం, వీళ్ళ రైట్స్ కోసం, వేతనాలు అవుతుంది, వీళ్ళ ఆరోగ్యం అవుతుంది, తర్వాత వీళ్ళ కండిషన్స్ అవుతుంది, వీళ్ళ యొక్క ఫ్యూచర్, వీళ్ళ ఎంపవర్మెంట్ కోసం ప్రతి ఒక్క దేశాలు కూడా ఆలోచించాలి, సమాజం ఆలోచించాలి, ఫ్యాక్టరీస్ ఆలోచించాలి, చట్టాలు ఆలోచించాలి. ఇవన్నీ దృష్ట్యా జరుపుకోవాలి, గుర్తుంచుకోవాలి. ఏ దేశానికి ఆ దేశం వాళ్ళ పరిస్థితులు తగ్గట్టు వీళ్ళు మార్చుకోవాలి అని చెప్పేసి ఈ యొక్క ప్రపంచ మహిళా దినోత్సవం ఈ రోజున మార్చి 8వ తారీఖు నాడు కంపల్సరీ జరుపుకుంటారు. మన దేశంలో కూడా జరుపుకుంటారు. ఇది దీని యొక్క పుట్టు పూర్వత్వాలు మనకు తెలిసింది. ఈ మహిళా దినోత్సవం వచ్చిందంటేనే మహిళలు అంటే ఎంత గొప్పగా కూడా ఆ రోజుల్లో పోరాటాలు చేశారనేది మనకి ఈరోజు అర్థమవుతోంది. మరి ఈ రోజుల్లో మహిళల పోరాటాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా ఉండాలంటారు, ఏం చెప్తారు సార్? చూడమ్మా, మన దేశంలో మీరు యూరోప్లో ఇవన్నీ జరిగినాయి కదా, మన దేశంలో ఇటువంటి ఎందుకు జరగలేదు. ఎప్పటి నుంచో మహిళలకు చాలా గౌరవం ఉంది, చాలా గౌరవం ఉంది. మనం సింపుల్గా ఒక గ్రామ స్థాయి నుంచి మొదలు పెట్టుకుంటే, సిటీ నుంచి మొదలు పెట్టుకుంటే, ఈ కాలం నుంచి బాగుంటే యుగాల వెనుకపోయిన తర్వాత కూడా వెనుకపోతాయి యుగాలు, కృతాత్రేత, ద్వాపర యుగం, తర్వాత వందల వేల సంవత్సరాలు కూడా వెనుకపోయి చూస్తే మహిళలకు చాలా ప్రాతినిధ్యం ఉంది. ప్రపంచం మొత్తం ఇవాళ మహిళా దినోత్సవం జరుపుకుంటారు కదా, మనం ప్రతిరోజు మహిళా దినోత్సవం జరుపుకుంటారు. మీరు చూడండి, ఆడిపోతున్నావు అంటే ఆడిపోతావు, అమ్మగారింటికి పోతావు అంటావా నువ్వు? అంటావా? తల్లిగారింటికి పోతాను నువ్వు, అత్తగారింటికి పోతాను అన్నావా? అంతే కదా, అత్తగారింటికి పోతాను, తల్లిగారింటికి పోతాను. తర్వాత ఫస్ట్ వాళ్ళ పేరే పెడతాం, అంతే కదా. తర్వాత ఈ పిల్లగాడు, ఫస్ట్ పిల్లగాడు అంటే అమ్మాయి కాదంటే అబ్బాయి అన్నట్టు లెక్క. అట్లా ఈ విధంగా మన సంబోధనలో కూడా ఆడవాళ్ళని మహాగా గౌరవిస్తాం మనం. తర్వాత ఏదైనా ట్రాక్టర్ కొన్నా కానీ, వెహికల్ కొన్నా కానీ ఏమంటాం, ఒక అమ్మాయిని ఏం చేస్తాం, ముందు హారతి ఇవ్వడమో, లేకపోతే ముందు ఇట్లా హారతి ఇచ్చి పంపడం జరుగుతుంది అంటది. అంటే చాలా వందల వేల సంవత్సరం నుంచి ఆడవాళ్ళకు స్త్రీని ఒక దేవతగా పూజించే మన సమాజం. మన సమాజం ఏంటంటే ఒక భార్య తప్ప, భారతీయ సమాజం, భారతీయ తత్వం ఏంటంటే ఒక భార్య తప్ప ప్రతి ఒక్క స్త్రీని అమ్మ లెక్క చూడాలి, తల్లిదండ్రులు లేకులే, మాతృత్వం చూడాలి. ఏం చూడాలి? మాతృత్వం. అంటే ఈ మాతృత్వం చూడాలి కాబట్టి ప్రతి ఒక్క అంటే సృష్టి వాటికి అభివృద్ధి, సృష్టిని సృష్టిస్తుందో లేదా అభివృద్ధికి కారకులవుతారో దాన్ని మాతృగా, తల్లిగా మనము పూజిస్తాం. మనం భూమి ఉంది, ఏమంటాం మనం? భూమాత అంటాం.
ఆవు మనకు అన్ని విధాలుగా మనకు వ్యవసాయం అవుతుంది, పాలు అవుతుంది, దూడలు వేయడం ప్లస్ అన్నిటికీ సహకరిస్తుంది మనకు. తర్వాత ఈ సేంద్రియ వ్యవసాయానికి అవుతుంది, అన్నిటికీ మనం గోమాత అంటాం. మనం ఇప్పుడు నది ఉంది, నదీమాత అంటాం. అడవి తల్లికి దండాలను పాడతారు కదా, అడవి తల్లి అంటాం మనం. అంటే మన సృష్టికి అవుతుంది, తర్వాత అభివృద్ధికి అవుతుంది. ఎవరైతే కార్యక్రమాలు అవుతారో వారిని మనము తల్లి అంటాం, భూమాత అంటాం. జగన్మాత అంటాం కదా, అంటే దేవత కూడా ఉంటాం కదా. దేవత విష్ణు ఈశ్వర పార్వతి అంటాం కదా. వీళ్ళందరికీ విష్ణు ఈశ్వర బ్రహ్మ కూడా ఒక జగన్మాత కడుపులో పుట్టిందంటాం. ఇక్కడ పుట్టిందమ్మా, జగన్మాత కడుపులో పుట్టిందంట కదా. అట్లా స్త్రీతత్వానికి చాలా ఉంటుంది. ఎందుకంటే మీరు చూడండి, భూమి చంద్రుడు దేని నుంచి పుట్టిండు? భూమి నుంచి పుట్టింది. భూమి దేని నుంచి పుట్టిండు? సూర్యుడి నుంచి పుట్టిండు. సూర్యుడు ఎక్కడి నుంచి పుట్టిండు? ఒక గెలాక్సీ సెంటర్ నుంచి పుట్టిండు. ఈ గెలాక్సీ ఎక్కడి నుంచి పుట్టిండు? అనంతమైన శక్తి స్వరూపం నుంచి పుట్టినాడు. ఆ అనంతమైన శక్తి స్వరూపాన్ని మనం తల్లిగా అంటాం. అనంతమైన శక్తి స్వరూపించే గెలాక్సీలు పుట్టినాయి. ఆ గెలాక్సీ మన గెలాక్సీ పాలపుతో పుట్టింది. మన పాలపుతున్న చుక్కలతో సూర్యుడు పుట్టిండు. ఆ సూర్యుడి నుంచి నవగ్రహాలు బుధుడు శుక్రుడు పుట్టిండు. తర్వాత ఈ భూమి కూడా గ్రహం అయితే దాని యొక్క శాటిలైటు చంద్రుడు పుట్టిండు. మరి వీటన్నిటి కారణం ఎవరు? మరి అనంతమైన శక్తి స్వరూపం. అనంతమైన శక్తి స్వరూపం నుంచే ఇవన్నీ బిట్టుండు. విష్ణు ఈశ్వర శంకర ఏదైతే అవతరించారో భూమి మీద, శ్రీకృష్ణ అవతరించారో, వీరందరికీ కారణం శక్తి స్వరూపం అని చెప్పినట్టు. అంటే సృష్టికి ఏదైనా కానీ మనం శక్తి స్వరూపం చెప్తాం. ఇప్పుడు కూడా మనము ఈ సృష్టికి కూడా అంటే మానవలోకం కూడా శక్తి స్వరూపం చెప్తాం. కాబట్టి తల్లి అని భావిస్తాం. ఆడవాళ్ళంటే ఒక తల్లి స్వరూపం అనేది భావిస్తాం. ఈ విధంగా మన భారతదేశంలో మహిళలకు ఉన్నతమైన స్థానము కల్పించబడ్డది. ఉన్నతమైన స్థానం కల్పించబడ్డదట. ఇప్పుడు మీరు చూడండి, కన్నగి, గాడ్గి, తర్వాత మహాభారతంలో యుద్ధం చేసిన మహిళమ్మని రుక్మిణీదేవి, ఈవెన్ మన సత్యభామ, ఎంతోమంది యూదులు, రుద్రమాదేవి, కిత్తూరు చెన్నమ్మ అవుతుంది. ఎంతోమంది మహిళమ్మలు మన భారతదేశానికి చాలా ఉపయోగపడ్డారు, సమాజానికి వీరవంతులు ఉపయోగపడ్డారు. తర్వాత కన్నగి, గాడ్గి అయితే మన వేదాలు ఉపనిషత్తులు ఆమె చదివినారు. మీరు చూడండి, మండన మిశ్రుడు తెలుసుగా, మండన మిశ్రుడు తర్వాత అద్వైతాన్ని ప్రచోదించిన శంకరాచార్యులకి మండన మిశ్రునికి వాగ్విధం జరుగుతుంది. దాంట్లో ఎంపైర్ ఎవరు? మండన మిశ్రుని భార్య. ఓడిపోయింది ఎవరు? మండన మిశ్రుడు ఓడిపోయాడు. ఓడిపోయిందని చెప్పింది ఎవరు? మరే మండన మిశ్రుని భార్య చెప్పింది. అంటే వీళ్ళిద్దరు వాగ్విధం జరుగుతుంటే, వీళ్ళిద్దరు వాదం సంవాదాలు జరుగుతుంటే, వేదోపనిషత్తుల వాద సంవాదం జరుగుతుంటే ఆమె ఎంపైర్ అంటే ఏంది మరే? అన్నీ తెలిసినామే కదా. అన్నీ తెలిసిన వాళ్ళు ఎంపైర్గా ఉంటారు. ఇప్పుడు కబడ్డీ అయినా కానీ, వాలీబాల్ అయినా కానీ, క్రికెట్ అయినా ఎంపైర్ కంటే అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్ మొత్తం తెలుస్తాయి కాబట్టి ఆయన ఎంపైర్గా నియమిస్తారు. మరి మండన మిశ్రునికి ఈయనకు ఇద్దరికి వాగ్విధం జరుగుతుంటే, శంకరాచార్యులకు వాగ్విధం జరుగుతుంటే, అది ఎంపైర్ ఎవరు? మరి మండన మిశ్రుని భార్య. అంటే ఆ రోజుల్లో వీళ్ళకంటే ఎక్కువ వీళ్ళతో సమానంగా కూడా వీళ్ళ వేద ఉపనిషత్తుల సారం తెలిసి ఉన్నోళ్ళే కదా. అట్లా ఎంతోమంది మొల్ల అవుతుంది, తర్వాత మీరాబాయి అవుతుంది, ఎంతోమంది భక్తి పరురాలు కూడా ఉన్నారట. ఇప్పుడు స్త్రీలలో అలాంటి ఉన్నతమైన స్థానం ఉన్న దేశం మన భారతదేశం. అవుతుందంటే మన భారతదేశం పాశ్చాత్యీకరణ చెందిన తర్వాత ఒక కొత్త వరవడు పోతున్నాడు. దానివల్ల దేశానికి సమాజానికి చాలా ప్రమాదం ఏర్పడుతుంది. మరి ఈ ఉమెన్ ఎంపవర్మెంట్లో మన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి ఒక క్లియర్ ఐడియా ఉంటుంది. ఇప్పుడు విచ్చలబెడుతనం అవుతుంది, సాహిత్యం అవుతుంది, అశ్లీల సినిమాలు అవుతుంది, వీటన్నిటికీ భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం. మీరు అనొచ్చు అంటుంది. మన భారతదేశంలో ముఖ్యంగా మహిళలకు సంబంధించి ఉమెన్ ఎంపవర్మెంట్ ఏ విధంగా ఉండాలంటారు? ఏ విధంగా ఉంటే బాగుంటుందంటారు? మీరు రామకృష్ణ పరమహంస ఈ మధ్యన రామకృష్ణ మఠంలో ఆర్యజనని నువ్వు పెట్టారు. ఆర్యజన అంటే భారతదేశంలో మీరు చూడు, అభిమన్యుడు కడుపులు ఉండమ్మా, కడుపులు ఉన్నప్పుడే అతనికి ఏమింది పద్మ పిల్లలకి ఎట్టబోవాలో ఏందని చెప్పారు అంట. అంటే కడుపులో ఉన్న పిండానికి కూడా అప్పుడు విద్య నేర్పుతాడు కూడా అనేది అప్పుడు మనకు తెలిసింది. అది అభిమన్యుడు పద్మ పోయాడు, శ్రీకృష్ణుడు చెప్తుంటే విన్నాడు. తర్వాత మళ్ళీ పోవడం చెప్పిన కానీ తర్వాత వచ్చేది మళ్ళీ శ్రీకృష్ణుడు చెప్పలేదు. ఈవెన్లే అంటే కడుపులో ఉన్న దాంట్లో చూడాలి నేర్చుకుంటారు పిల్లలు, అక్కడి నుంచే మొదలవుతుంది. తర్వాత పిల్లగాని యొక్క పుట్టిన తర్వాత 3 to 6 years వరకు మైండ్ బాగా 6 years తర్వాత మైండ్ పెరగదు. ఆ 3 to 6 yearsలో మంచి క్యాల్కులేషన్స్, పర్మిటేషన్, కాంబినేషన్స్, లాజిక్ స్కిల్స్, గేమ్స్ అటువంటి అందియాలి పిల్లలకి. అపాలోక అందించుతాయి పిల్లలకు గురుకుల పాఠశాల పెట్టి. ఇప్పుడు గురుకులాలు లేవు, ఇక ప్లే స్కూల్స్ అన్నీ వస్తున్నాయి. డబ్బునులకి అయితే లేవడానికి లేవాడు. కాబట్టి ఏంటంటే గర్భిణీ స్త్రీ ఉన్న కాంచి, ఎప్పుడు గర్భిణీ స్త్రీ ఉన్న కాంచి ఈ దేశ సంపద ఒక జనని అని చెప్పేసి మనం గుర్తించాలి. తర్వాత పెట్టిన పిల్లలు కూడా ప్లే స్కూల్స్ కానీ మంచి మంచి కోరిలేషన్, తర్వాత అటువంటి గేమ్స్ కానీ, తర్వాత అటువంటి వాతావరణం కానీ పిల్లలు కల్పించాలి, పౌష్టికాహారం కల్పించాలి. తర్వాత ఎట్లా రేపు ఒక సంపద, ఈ పిల్లగాడు రేపు సంపద అనిపించేది కూడా ప్రభుత్వాలు గమనించాలి. కేవలం స్కూలే కాదు, పుట్టిన పిల్లగాడి నుంచి 12th class చదివే వరకు మొత్తం ప్రభుత్వం చూసుకోవాలి. అటువంటి వాతావరణం అప్పుడు ఈ యొక్క ప్రతి ఒక్క పిల్లగాడు కూడా దేశ సంపదగా ఉపయోగపడతారు. కానీ కొన్ని
కుటుంబాలు అప్పర్ లేయర్ పిల్లలు కానీ ఆ పిల్లలకు అటువంటి విద్య అందిస్తున్నట్టు. ఏది చిన్న పిల్లలు చదువు చెప్పడం, చిన్నపిల్లలకు కూడా ప్లే స్కూల్స్ కానీ, ఇటువంటి లాజిక్ స్కిల్ కానీ, అర్థమెటిక్ లాజిక్ ఫంక్షన్ చెప్పడం, ఇటువంటి అన్ని చిన్నపిల్లలకు వాళ్ళు చెప్తారు కానీ కింది పిల్లలకు, గ్రామీణ పిల్లలకు మనం లేదు. అది లేపర్ వాళ్ళు జీవితాంతం వాళ్ళు వెనకబడి ఉంటారు. అన్ని స్టేజ్లో వీళ్ళు ఉంటారు అంటారు. ప్రతి ఒక్క కంపెనీలు కానీ, సీఓలు కానీ, కార్పొరేట్ సంస్థల మేనేజ్మెంట్ అందరూ అప్పర్ లేయర్లో ఉంటారు. కాబట్టి భారతదేశంలో అందరికీ అది అందియాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్క స్త్రీకి కూడా అటువంటి అవకాశం కల్పించాల్సిన ఉంటుంది. ఇంకొద్ది అంటే భారతదేశం ఇది ఒకటే కాదు, ఎప్పటి నుంచో మన స్త్రీ గౌరవం ఉంది. మీరు శివాజీ చూశారుగా, వీర శివాజీ. ఈ మధ్యన సినిమా చావా సినిమా వచ్చింది కదా, శివాజీ వాళ్ళ మీద దాడి చేసినప్పుడు, లేకపోతే ఈ బహుమని సుల్తాన్ మీద దాడి చేసినప్పుడు ఒక అందమైన అమ్మాయిని తీసుకొచ్చారు. ఆ రోజులలో ముస్లిమ్స్ ఈ హిందూ రాజ్యాల మీద దాడులు చేసినప్పుడు అమ్మాయిలు మొత్తం ఎత్తుకుపోయేది. మీరు కాకతీయ రాజ్యంపై మహమ్మద్ బిన్ తుగ్లక్ దాడి చేసినప్పుడు 10,000 మంది అమ్మాయిలు ఎత్తుకుపోయి అనుభవించి అమ్ముకోవడం జరిగినట్టు. వాళ్ళు ఎక్కడ చేసినా కానీ అహ్మద్నగర్, బీజాపూర్, తర్వాత తుగ్లకు, అల్లావుద్దీన్, జలాలుద్దీన్ తుగ్లక్, తర్వాత గజ్నీ, గోరీ, ఖిల్జీ, బాబర్, అక్బర్ ఇవన్నీ దాడులు చేసినప్పుడు, రాజ్యాల మీద దాడి ఫస్ట్ వీళ్ళు చూసేదంటే రాజవంతాలు అందమైన అమ్మాయిలు తీసుకొని పోయేదంట. కానీ శివాజీ కాలంలో ఏంటంటే ఒకసారి అటువంటి రూల్ ఎవరైతే యుద్ధాలు చేసినప్పుడు వాళ్ళని తల్లిలకు చూడాలి, వాళ్ళు మొత్తం గౌరవించాలని చెప్పాను. అది ఎట్లా ఇచ్చిందంటే ఒకసారి యుద్ధం జరుగుతున్నప్పుడు ఒక మంచి అమ్మాయిని, ముస్లిం అమ్మాయి దొరికింది. ఓడిపోయారు, ముస్లిం రాజులు ఓడిపోతే అమ్మాయిని దొరికొచ్చి రాజుకు నేను బహుమానం చేస్తాను, ఈ అమ్మాయిని చూస్తే అతిలోక సుందర లెక్క ఉందని చెప్పేసి శివాజీ చూపిస్తే ఆయన ప్రేమించి పెళ్లి చేసుకుని నాకు గిఫ్ట్ ఇస్తానని చెప్పేసి ఒక స్వార్థపడు సైనికులు తీసుకొని వచ్చిండు ఆమె దగ్గరికి. శివాజీ మనం తిట్టుండు. శివాజీ తిట్ట ఆమె కాలు మొక్కి, అమ్మ ఇంత అందంగా ఉండవు, నేను కూడా నీ కడుపులో పుడితే నెక్స్ట్ జన్మ నీ కడుపులో పుడితే ఇంకా అందమైన కొడుకు పుడతా కదా అని దీవించి ఆమెను మళ్ళీ సకల సత్కాలు చేసి ఆమెను రాజా వైపు పంపించారట. అంటే అంత గౌరవించారు మన రాజులు కూడా స్త్రీలకు. అదేవిధంగా వివేకానంద కూడా చాలా గౌరవిస్తారు. వివేకానంద భారతీయ మహిళ అని చెప్పి ఒక బుక్లో దాంట్లో కొన్ని పాయింట్స్ నేను చదివినా. నేను ఏమని చెప్తారంటే అందరూ ఇంగ్లాండ్లో సేకరణలు ఇస్తారట. ఆడవాళ్ళు మొగలు సేకరించుకోవడం, కౌలించుకోవడం, అవసరం ఉంటే ఆడమొగలు కిస్ కూడా పెట్టుకుని సంస్థ మనం చూస్తున్నాం. కానీ మన వాళ్ళు షేక్ కూడా ఇచ్చారు. ఇప్పుడు షేక్ ఇస్తారు కానీ అక్కడ కానీ అప్పుడు మన భారతీయ మహిళలు జెంట్స్ అసలు టచ్ చేయరు కదా, అప్పుడు కూడా టచ్ చేయరు కదా, షేక్ హ్యాండ్ కూడా ఇయ్యరు కదా. మరి షేక్ హ్యాండ్ ఇయర్ ఏంది మీరు అంత అన్సివిలైజ్డ్ అన్నట్టు వాళ్ళు మాట్లాడినట. అమ్మాయితో మీరు షేక్ హ్యాండ్ ఎందుకు ఇచ్చుకోరంటే ఏమంటే శివాజీ అని వివేకానంద అన్నట. మీ రాణి దగ్గర మీరు పోతారా, మీ రాణికి షేక్ హ్యాండ్ ఇస్తారా మీరు అంటారు. అమ్మో మా రాణికి మీరు షేక్ హ్యాండ్ ఏం అని అన్నారట ఇంగ్లాండ్లో. అంటే మీ రాణికి ఎందుకు ఇయ్యరా, ఆడాం కదా అంటారట. మా రాణి కదా కాబట్టి మీ షేక్ హ్యాండ్ ఏమని చెప్పారట. మీ ఇంగ్లాండ్లో ఒక రాణి కానీ మా భారతదేశంలో ప్రతి ఒక్క మహిళ కూడా రానే కాబట్టి అదికి ధైర్యం చేయరు, మహిళకి ఆ స్థానం ఉంటుంది, రావణుల లాంటి స్థానం ఉంటుంది, దేవతల లాంటి స్థానం ఉంటుందని చెప్పేసి ఆ రోజు వివేకానంద చెప్పినట్టు. మళ్ళీ ఇంకోటి అమెరికాలో వివేకానంద మళ్ళీ అడిగినట్టు, అరే స్వయంవరం జరుపుకుంటారు కదా మీరు, అమ్మాయిలు స్వయంవరం రాజుల కాలంలో కూడా స్వయంవరం జరుపుకున్నారు కదా, మరి స్వయంవరం జెంట్స్ కోసం లేడీస్ కోసం ఎందుకు జెంట్స్ స్వయంవరం జరుపుకోలేదు అన్నారట వివేకానంద. అంటే మన భారతీయ సంప్రదాయాన్ని వాళ్ళు అగౌరవపరిచే విధంగా అంటారట. అప్పుడు ఏమని చెప్పిన వివేకానందుడు, భారతదేశంలో స్వయంవరం లేడీస్ జరుపుకుంటారు ఎందుకు, ఆ ఉన్న మొగలలో ఉత్తమ మొగతను అంటే ఇతనికి ముందు మొగతను అంటే ఉత్తమ మొగ ఆయన అన్ని రంగాల్లో ఉన్నాయన, ఆయన అన్ని రంగాల్లో ఉన్న మొగ ఆయన ఎన్నుకోవాలి అమ్మాయి, యుద్ధ రంగంలో కానీ ఈమె నచ్చిన రంగాలు కానీ అన్ని రంగాల్లో రాణించే అతన్ని, లేదా యుద్ధ రంగంలో కానీ ఈమె నచ్చిన రంగంలో ఈయన ఏ కళారంగంలో ఈమెకు ఎవరైతే నచ్చుతారో ఆమెను ఎన్నుకునే స్వేచ్ఛ ఆమెకున్నది. అట్లా అంటే అందరూ మగవాళ్ళు ఈక్వల్ కాదు, దాంట్లో హెచ్చు తగ్గులో ఈమెకు అనుగుణంగా ఎన్నుకుంటున్నారు. మరి ఆడవాళ్ళు కూడా ఉన్నారు అని అంటారు. ఆడవాళ్ళు ఉన్నారు కానీ ఆడవాళ్ళు ఆదిశక్తి స్వరూపులు కాబట్టి ఎవరు చూసినా కానీ అటువంటి స్కిల్ ఉంటుంది, ఎవరైనా తక్కువ లేరు. అనంతమైన శక్తి స్వరూపులు వాళ్ళకి ఏదైనా ఉన్నది, అనంతమైన శక్తి స్వరూపులు కాబట్టి రకరకాల స్కిల్స్ వాళ్ళకి ఏదైనా ఉన్నది. కాబట్టి ఏంటంటే మేము స్పెషల్గా మనము ఈ ఆడనట్లు వాళ్ళందరూ ఒకటే, అందరూ ఉన్నతమైన స్వరూపం కలవాలి కాబట్టి మేము ఆడవాళ్ళని ప్రత్యేకంగా వీళ్ళు మంచి వీళ్ళు చెడు మనం అనలేము మా సంప్రదాయంగా అని చెప్పేసి అట్లా స్త్రీలను గౌరవం కట్టి చెప్పిన సంప్రదాయం మన భారతదేశ సంప్రదాయం. అయితే ఇలాంటి భారతదేశంలో మీరు చూస్తారు కదమ్మా, ఇప్పుడు ఏంది పబ్ కల్చర్ అట చూస్తారు, ఓయో రూములు అట, తర్వాత ఇది రిలేషన్ అట, ఏమంటారు ఒకటే రూములు ఇద్దరు లివింగ్ రిలేషన్, అటువంటి గలీజ్ కల్చర్ వచ్చింది. తర్వాత ఇంతకుముందు సినిమాలు ఉంటే రామరావణ యుద్ధం కానీ, రావణాసురుని యుద్ధం కానీ, లవకుశ కానీ, సత్యహరిచంద్ర కానీ, ఆ సినిమాలు చూస్తే మనకి ఇప్పుడు అశ్లీలం కనిపించదు. కానీ ఇప్పుడు సినిమాలు మొత్తం కాల్పనికము, అశ్లీలము, రకరకాల ఎంటర్టైన్మెంట్ అది వచ్చిందంటుంది. అంటే ఎన్ని స్త్రీలను అవమానపరిచే విధంగా ఉన్నాయి. ఎన్నో సంఘాలు వస్తాయి కదా, ఆడవాళ్ళకు స్వేచ్ఛ ఉంది, తర్వాత పైకి డ్రాయర్ వేసుకొని తిరగవచ్చు, లేకపోతే ఆఫ్ వేసుకొని తిరగవచ్చు అని రకరకాల కొన్ని మహిళా సంఘాలు చెప్తూ ఉంటాయి. మరి వాళ్ళ పిల్లల్ని అట్లా తిరగనిస్తారా, వాళ్ళ పిల్లల్ని తిరగనిస్తారా, స్వేచ్ఛ ఉంది ఎటనే పోవచ్చు అని అంటారు. మరి వాళ్ళ పిల్లలు పోతే మరి ఊకుంటారా, మరి వాళ్ళ పిల్లగాడికి వచ్చే వరకు మళ్ళీ
ఉండాలి, వాళ్ళ పిల్లలు మంచిగా ఉండాలి, వాళ్ళు ఏదైనా మాట్లాడుతూ ఉంటారు. అటువంటి సంఘాలు ఈ సమాజాన్ని కూడా సర్వనాశనం చేసేసి ఈ మహిళలకు ఒక స్వేచ్ఛ లేకుండా లేచింది. అయితే ముఖ్యంగా ఇప్పుడు చూస్తూ ఉన్నాం, మరి మహిళలు ఇట్లా చేయొద్దు, మరి సరే కొన్ని అనివార్య పరిస్థితులు కూడా కొన్ని చాలా మహిళలు చేయాల్సి వస్తుంది. కాబట్టి మహిళలకు అటువంటి పరిస్థితులు రాకుండా ప్రభుత్వాలు చేయాలి. మీ భారతీయ జనతా పార్టీ నుంచి కూడా ఏ విధంగా కృషి చేస్తారు, అంటే ఏ విధంగా కృషి చేయబోతున్నారు, అంటే ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా, ఎందుకంటే మహిళల గురించి చెప్పారు, మహిళలకు ఎంత ప్రాధాన్యత ఉన్నది మన భారతదేశంలో అని కూడా మీరు చెప్పడం జరిగింది. మరి అంటే ఏ విధంగా కృషి చేయబోతున్నారు మహిళల పట్ల, ముఖ్యంగా అట్లా ఎలాంటివి తీసుకురాబోతున్నారు ముందుకి? స్త్రీ సంక్షేమ శాఖ నుంచి చాలా ఫండ్స్ కేటాయిస్తారు. స్త్రీ సంక్షేమ వాళ్ళు ఏ పని చేసుకుని కానీ దానికి డబ్బులు ఇవ్వాలి, దానికి పొదుపు వేయాలి. పిఎంఈజీపీ కానీ లేకపోతే రకరకాల సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ కానీ కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తుంది. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేయాలి, కేంద్ర పథకాలు మొత్తం డిస్ప్లే చేయాలి, కలెక్టర్ ఆఫీసులు డిస్ప్లే చేయాలి. కానీ వీళ్ళు చేయరు. ఇంకా నరేంద్ర మోడీ బొమ్మ కనిపిస్తుంది కదా, కేంద్ర ప్రభుత్వ బొమ్మకు వీళ్ళు డిస్ప్లే చేయరు. ఇంకొందంటే ఈ లోన్స్ అవుతుంది, స్త్రీ సంక్షేమ శాఖ నుంచి డబ్బులు అవుతుంది, రాష్ట్ర ప్రభుత్వం గ్రాంట్ ఇవ్వాలి. 60 రూపాయలు అక్కడ ఉంటాయి, వీళ్ళు 40 రూపాయలు పెడితే 100 రూపాయలు పేదలకు వస్తాయి అంటాయి. వీళ్ళు 40 రూపాయలు బెటర్, ఇక 40 రూపాయలు ఉండవు, తినేస్తారు కదా ప్రభుత్వాలు. వీళ్ళు వ్యాపారం చేస్తారు, రాజకీయంగా చేసేది ప్రజాపాలన కాదే చేసేది, వ్యాపారం చేస్తారు. కాబట్టి ఏంటంటే ఆ గ్రాంటింగ్, ఆ మ్యాచింగ్ గ్రాంట్ చేసే డబ్బులు ఉండకపోవడం వల్ల ఏంటంటే ఆ డబ్బులు ఇక్కడ రావు, ప్రజలకు తెలవనియరు, కరెక్ట్ అసలు చెప్పరు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం పేరు వస్తుందని చెప్పేది. మీరు చూడ మా గ్రామాల్లో మొత్తం ఫండ్స్ సెంట్రల్ గవర్నమెంట్ కదా, స్టేట్ గవర్నమెంట్ ఉండవు, లోకల్ బాడీస్ ఉండవు. అట్లా కేంద్ర ప్రభుత్వం మహిళల కోసం రకరకాల పనులు చేస్తాను. ఇప్పుడు ఫిషరీస్ అని దీంట్లో ఏ రంగాల్లో అయినా కానీ మహిళలు ముందిస్తుందంట. అట్లా మీరు ఉపాధి హామీ పథకం చాలామందికి ఉపాధి దొరుకుతుంది మహిళలకు. తర్వాత ప్రతి ఒక్క మహిళ కూడా ఇంటికాడ ఉండే ఒక ఎంబ్రాయిడర్ కానీ, ఒక కుట్టు మిషన్ కానీ, ఒక కంప్యూటర్ హార్డ్వేర్ కానీ, రకరకాల స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఆ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కేంద్ర ప్రభుత్వం ఫండ్స్ కేటాయించడం కానీ ఇవన్నీ చేస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకురా వాటి మీద దృష్టి పెట్టదు, ఏమైనా వ్యాపారం చేస్తుంది. గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే ఏం చేయాలి, గవర్నమెంట్ ల్యాండ్ని ప్లాట్ చేసి అమ్మాలి. మరి గవర్నమెంట్ ల్యాండ్ 100 ఎకరాలు 1000 ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే దాంట్లో కంపెనీలు పెట్టేసి సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఇండస్ట్రీ పెట్టేసి, లేకపోతే ఇక్కడ పారిశ్రామికరణ చేసేసి ఇక్కడ పారిశ్రామికవేత్తలుగా తయారు చేసి పర్మనెంట్ ఉద్యోగాలు కల్పిస్తే అయిపోతుంది. అట్లేరు, ల్యాండ్ తయారు చేస్తారు, ప్లాట్ చేస్తారు, అమ్ముతారు, ఆ డబ్బు తీసుకుంటారు. ఆ డబ్బు మరి ఏమన్నా ప్రభుత్వం ప్రజలకు ఖర్చు పెడతారు, పెట్టరు. వీళ్ళు సగం రకరకాల స్కీమ్లు అవి పెట్టేసి సగం ఇటు పెట్టడం, సగం అటు పోవడం, నాశనం అయిందంట. ఇవాళ ఏదో ఫ్యూచర్ సిటీ కడతారట, ఫ్యూచర్ సిటీ అదొక వ్యాపారం అండి, భూమితోటి వ్యాపారం. ఇట్లా వీళ్ళు వ్యాపారాలు చేయడం ఈ నాయకులు చెప్పనేది, ముఖ్యంగా కుటుంబ పార్టీలమ్మ. ఇలా హైదరాబాద్లో పబ్ కల్చర్ వదిలించారు, మీరు చెప్పండి. పబ్ కల్చర్ కుటుంబ పార్టీ ఇచ్చిన ఒక కుటుంబ పార్టీ పబ్ కల్చర్. తర్వాత ఈ అశ్లీల సాహిత్యం అవుతుంది. తర్వాత ఏమంటారు రిసార్ట్స్ ఏమంటారుగా, సిటీ చుట్టూ ఉంటాయి అటు రిసార్ట్స్ అవన్నీ అటువంటి అవుతుంది. ఇవన్నీ చంద్రబాబు గవర్నమెంట్లో వచ్చినాయి మొత్తం ఇవన్నీ. దానికి ఏం కావాలి, ల్యాండ్స్ కావాలి. ఈ ల్యాండ్స్ మొత్తం వాళ్ళ కుటుంబాలకు సభ్యులకు మొత్తం ఇచ్చి రామోజీ ఫిల్మ్ స్టూడియో, రామాయణుడు, రకరకాల వాళ్ళకు 100 ఎకరాలు వాళ్ళకి ఇచ్చేసి రకాలు పెట్టేసి క్లబ్లకు మొత్తం అమెరికా స్టైల్ ఉండాలి, లేదా ఫారిన్ స్టైల్ ఉండాలి అని చెప్పేసి వాళ్ళు క్లబ్లు కానీ రకరకాల అశ్లీల యాక్టర్స్కి వాళ్ళు పర్మిషన్ ఇచ్చేసి ఇక్కడ లోకల్ మొత్తం తయారు. ఎంతమంది చూడండి మీరు, ఓ 30-40 ఇయర్స్ క్రితం మనకు ఇది లేనలేదు, ఈ పబ్ కల్చర్ కానీ ఇది అశ్లీల సాహిత్యం కానీ ఇటువంటి లేనలేదు. ఎప్పుడైతే కుటుంబ పార్టీ వచ్చిందో, కుటుంబ పార్టీ కింద డబ్బు కావాలి, వాళ్ళ కుటుంబానికి డబ్బు కావాలా, వాళ్ళ పార్టీకి డబ్బు కావాలి. ఏం చేయాలి మరి, ఇటువంటి చేస్తే డబ్బు వస్తుంది. ఇటువంటి పోస్తే దాని మీద ట్యాక్స్ వేయచ్చు, డబ్బు వేయచ్చు, పర్మిషన్స్ డబ్బులు కానీ యాక్టివిటీస్ డబ్బులు కానీ వస్తూ ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఇస్తూ ఉంటుంది. అది భారతీయ జనతా పార్టీ ప్రోత్సహించదు. ఎందుకంటే కుటుంబ పార్టీ కాదు, దేశం కోసం, సమాజం కోసం, సంక్షేమం కోసం ఆడుతుంది. మహిళా లోకం గురించి ఆలోచిస్తుంది. కాబట్టి అటువంటి పని ఎప్పుడు పర్సెంట్ చేయదు, అటువంటి తగ్గించాలి. ఈ మహిళలకు కూడా ఆ రంగాల అటువంటి చెడు మార్గాల్లో పోకుండా కూడా ప్రభుత్వం ఎన్నో అవకాశాలు కల్పిస్తున్నాయి. ఇప్పుడు మీరు చూడండి, పరిపాలన విభాగం కూడా రావాలి. ఇప్పుడు మహిళలకు ఒక ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, మంత్రి అయితే మా మహిళలకు ఏమన్యాయం జరుగుతుంది, మా మహిళలు ఎటుపోతారు, మా మహిళలకు రక్షణ ఏంది అని వీళ్ళు కొట్లాడతారు. కాబట్టి మహిళా రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. మహిళా రిజర్వేషన్ ఇస్తుందంటే మీకు ఎవరి బాధ వాళ్ళు తెలుస్తుంది. నీ బాధ నీకు వస్తుంది, నా బాధ నీకు వస్తుంది. కాబట్టి ఈ మహిళల బాధ పార్లమెంట్లో కానీ ఇస్తే వాళ్ళు అనుగుణమైన చట్టాలు ఏర్పడతాయి. చట్టాలు ఏర్పడితే మహిళా లోకం మంచిది కదా. కాబట్టి మహిళా రిజర్వేషన్ ఇవ్వడం వల్ల ఏంటంటే కొంత మారుతూ ఉంటుంది అన్నట్టు. వీళ్ళ గురించి చెప్తూ ఉంటారు, కొట్లాడతారు కూడా. మా మహిళలకు ఎందుకు ఇస్తలేరు, మా మహిళలకి ఫ్యాక్టరీలు అనేది జరిగింది, మహిళలకు సమాన వేతనం రావట్లేదు, మా మహిళలకు ఇట్లా ఖరాబ్ అవుతారు అని ఇట్లా కొట్లాడుతూ ఉంటుంది మహిళలు. కాబట్టి వాళ్ళ గురించి కూడా ఆకాశంలో సగం మేము సగం అని చెప్పేసి మహిళ స్లోగన్ ఉందో దాన్ని వర్ధిల్లు చేసి మహిళల కోసం కేంద్ర ప్రభుత్వం చాలా పాటుపడుతుంది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కలిసిమెలిసి పనిచేస్తే వీళ్ళకి మంచిగా ఉంటుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ మహిళా అభివృద్ధి కోసం పక్కా ఉన్నది. మహిళలకు రాజకీయ రిజర్వేషన్ కాకుండా ఈ ఎంటర్ప్రీనర్షిప్లో కూడా వీళ్ళకు భాగస్వామ్యం కల్పించేసి వీళ్ళకి లోన్స్ చేయడం కానీ, సబ్సిడీ చేయడం కానీ, వీళ్ళకి ఇచ్చే లోన్స్లలో సబ్సిడీ తోటి ఇంట్రెస్ట్ కూడా తగ్గిస్తుంది అంట. ఇప్పుడు నేషనల్ మా మినిస్ట్రీలో ఎస్సీ వెంచర్ క్యాపిటల్ ఫండ్స్, బీసీ వెంచర్ క్యాపిటల్ ఫండ్ అని చెప్పి కొన్ని కోట్లు ఇస్తుంది, 5 నుంచి 10 కోట్ల అది లేడీస్కి ఇంకా ఈజీగా ఇస్తుంది.
ఆ స్కీమ్ మినిస్టర్ ఆఫ్ సోషల్ జస్టిస్లో నందేమూడిగా పెట్టారు. ఎస్సీ వెంచర్ క్యాపిటల్ ఫండ్, బీసీ వెంచర్ క్యాపిటల్ ఫండేషన్ బీసీ వాళ్ళ మహిళలు కానీ ఎస్సీ మహిళలు కానీ పెట్టుకుంటే వాళ్ళకి 5 నుంచి 15 కోట్లు ఇస్తూ ఉంటుంది. అట్లా ఆ విధంగా కల్పిస్తూ ఉంటుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం ఏంటంటే గ్రామ రాజ్యమే రాజ్యం, ఎక్కడికక్కడ పని కల్పించాలమ్మా. ఎక్కడికక్కడ పనిపిస్తే వాళ్ళకి స్వయం సభ్యులు డబ్బులు ఉంటే మహిళలు ఎందుకు రాంగ్ రూట్లో పోతారు, పోరు కదా వాళ్ళు మొత్తం. కాబట్టి ఏంటంటే వృత్తులు ఉండాలి, ఆ వృత్తులు ఆధునీకరణ చెందాలి, ఆ వృత్తులలో వీళ్ళకు కొత్త కొత్త వృత్తులలో కొత్త కొత్త టెక్నాలజీలో వీళ్ళకు అందియాలి. తర్వాత గ్రామాలలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఏర్పరచాలి. వీళ్ళకి ఎప్పుడు ఫుల్ పని కల్పించేసి ఆదాయం కల్పిస్తే భర్తతో సంబంధం లేకుండా కూడా వీళ్ళు స్వయంగా ఆ కుటుంబాన్ని పోషిస్తారు. కానీ ఇప్పుడు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, భర్త నాశనం కావాలి, మగవాడిని తాగేం చేయాలి, కొట్టాలి, ఎవరిని కొట్టాలి, అమ్మాయిలు కొట్టాలి, పిల్లల్ని అసలుగా ప్రవర్తించాలి వాళ్ళతో ఇంట్లో. కాబట్టి నా కుటుంబాలు నాశనం చేయాలంటే ఏం చేయాలి, తాపాలి వాళ్ళకు. కాబట్టి ఇంటి గల్లీకి ఏం చేయాలి, బార్లు కానీ బెల్ట్ షాప్ పెట్టడం జరిగింది. ఈ బార్లు బెల్ట్ షాప్ పెట్టడం వల్ల కుటుంబాలు చాలా ఖరాబ్ అయినాయమ్మా. ఎంత ఖరాబ్ అయినా తెలంగాణ రాకముందు అంతకుముందు కూడా ఎంత ఆదాయం తక్కువ ఆదాయం ఉండే. మరి ఇప్పుడు పరిపాలించాలంటే వాళ్ళు మందాపాలి, వాళ్ళ కుటుంబాలు సర్వనాశనం చేయాలి, అతని మగ మనిషి ఆరోగ్యం ఖరాబ్ చేయాలి, ఆ కుటుంబాన్ని సర్వనాశనం చేస్తే ఆ డబ్బులు ఇస్తే మేము పరిపాలించాలి. అట్లా తయారైపోయినాయి కుటుంబ పార్టీలు. అది చాలా ఘోరంగా ఉంటాయి కుటుంబ పార్టీలు. మీరు చూస్తారు మొన్న అక్కడ ఏమైంది, ఢిల్లీలో జరిగింది కదా, లిక్కర్ అమ్మి బతికించాలని చెప్పేసి. ఇట్లా దేశం మొత్తం కూడా ఇట్లా లిక్కర్ చేసి ప్రజలను సర్వనాశనం చేసి ప్రజలను బానిసలుగా తయారు చేసి ఆ కుటుంబాన్ని బానిసలు తయారు చేసి వచ్చిన ఆదాయంతో మేము బతకాలంటే మానవులను నిర్వీర్యం కావాలి, బానిసలు కావాలి. కాబట్టి ఈ బానిసలను తయారు చేసేది పార్టీ కాదు, ఈ బానిసలను తయారు చేసే లీడర్ కాదు. ద లీడర్ ఈజ్ వన్ హూ క్రియేట్స్ ద లీడర్స్, హూ ప్రమోట్స్ ద లీడర్స్. సో దట్ ఇస్ లీడర్ అనేది నిజంగా లీడరు ఈ యొక్క రాజకీయ పార్టీలో నిజంగా లీడర్ పార్టీ భారతీయ జనతా పార్టీ. ఎందుకంటే ఈ కుటుంబ పార్టీలు మొత్తం ఈ విధంగా సర్వనాశనం చేస్తాయి. సమాజ సంపద అవుతుంది, మనుషులు అవుతుంది, మానవ సంపద అయితే సర్వనాశనం చేస్తాయి. కాబట్టి భారతీయ జనతా పార్టీ క్లియర్గా ఉంది. క్లియర్గా ఈ మానవ అభివృద్ధిలో సగం స్త్రీ అభివృద్ధి ఉంటుంది. కాబట్టి మానవ అభివృద్ధి దేశం అభివృద్ధి, దేశం అంటే బట్టి కాదు, దేశం అంటే మనసులో అని చెప్పేసి నరేంద్ర మోడీ నినాదం అది. కాబట్టి ఆ నినాదంలో 50% మహిళలకు కూడా వర్తిస్తుంది. కాబట్టి ఈ మానవ అభివృద్ధిలో స్త్రీ అభివృద్ధి చాలా ముఖ్యమని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ముందుకు పోతుంది. కాబట్టి మీరు ఎప్పుడైనా కానీ మిగతా పరిస్థితి ఇది కానీ మహిళా దినోత్సవం కానీ కార్మిక దినోత్సవం కానీ ఏదైనా కానీ అది భారతీయ జనతా పార్టీ స్లోగానే వీళ్ళకి అనుగుణంగా ఉంటుంది. కాబట్టి మా యొక్క విధానాన్ని మన్నించి ఎప్పుడు స్త్రీ లోకాన్ని గౌరవించుకుంటూ స్త్రీ అభివృద్ధి కోసం పాటుపడదామని చెప్పేసి అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. జై హింద్. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఏవైతే చెప్పారో మహిళల గురించి ఎంత పాటు పడతామని చెప్పేసి బీజేపీ నుంచి, సో ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ అంటేనే మహిళల పట్ల ఎక్కువగా ఆలోచిస్తుంది. అదేవిధంగా చాలా వేగవంతంగా కూడా ముందుకు తీసుకెళ్తాం మహిళల అభివృద్ధి కావచ్చు, సంక్షేమాల గురించి కూడా అని చెప్పడం జరిగింది. మరి మీరు చెప్పినటువంటి ఈ విధంగానే బీజేపీ పార్టీ ఎప్పుడు కూడా మహిళల కోసం ఈ విధంగానే పాటుపడాలి, ఇంకా మరింత వేగంగా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా మా ఛానల్ నుంచి కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.